ఇక్కడ బోర్ తిప్పి ఇలా చెల్లు పడిచేసేది ఆ పేరు పట్టుకెళ్ళి అది కాకుండా ప్రకాష్ బస్సు మా ఊళ్ళో అవసరం. ఆ ప్రకాష్ బస్సు అయితే దానికి ముందు వెనక కూడా అద్దాలు బలపరిచారు. అద్దాలు బలపరిచి అలాగే ఓకే ఓకే. ఆ బ్యాచ్ తెచ్చిపోయి ఇప్పుడేమో ఇబ్బంది కొట్టించారు. మోటార్ సైకిల్ ఉంటే నేలకేసి కొట్టేసారు. అలా చేసుకుని తాడిపత్తి మా ఊరు ఎంతో అన్యాయంగా ఉంటే దాన్ని కూడా వెళ్ళి తాడిపత్తిని ఇప్పేసి వదిలేసారు ఊరి మీదకి. లింగరాజపాలెం అండి, ఎస్రాయవరం మండలం. ఈ గ్రామస్తులు ఇప్పటిదాకా చాలా అన్యోన్యంగా ఉండేవారండి. కానీ 31st నైటు ఒక బ్యాచ్ కింద వచ్చి వాళ్ళందరూ ఊర్లో ఎంత అలజడి సృష్టించాలో అంత అలజడి సృష్టించి, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1:30 దాటాక 3 గంటల లోపల మాకు ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారు మహానుభావుడు విగ్రహం ఎప్పుడో 1997లోనే అది కట్టడం అండి. సీతారామరాజుకి సంబంధించిన బిల్డింగ్ కూడా ఒకటి ఈ సీతారామరాజు విగ్రహం చెయ్య బాణం మొత్తం అన్నీ కూడా పగలగొట్టేశారండి. 2 పాల కేంద్రం మా ఊర్లో ఉందండి. పాల కేంద్రం దగ్గర క్యాన్లు బయట పెట్టారు నైటు. అవి పట్టుకెళ్ళి చెరువులో పరిచేసారండి. ఇది కాకుండా తుని ప్రకాష్ స్కూల్కి సంబంధించిన బస్సు మా ఊర్లో నైట్ హాల్ట్ ఉంటుందండి ఇక్కడ. దాని అద్దాలు వెనక ముందు కూడా పూర్తిగా బద్దలు కొట్టేశారండి. ఇదే కాకుండా తాడిపత్రిని ఎంతో ఆప్యాయతతో అందరూ పెంచుతుంటే దాన్ని కూడా వదిలేశారండి. ఇవే కాకుండా ఊర్లో ఉన్న మోటార్ సైకిల్ కొంతమంది బయట పెట్టుకుంటే వాటిని కూడా పడగొట్టేశారండి. అద్దాలు కూడా ఇప్పేసుకుని పట్టుకెళ్ళిపోయారండి. ఆ నైట్ చేసిన ధ్వంసానికి అందరూ భయపడ్డారు, కానీ ఎవరు బయటికి రావడం కానీ చూడడం కానీ చేయడం కానీ లేదు. ఇది వెంటనే మా ఊరు వైస్ ప్రెసిడెంట్ గారి ద్వారా కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ అందుకున్నారండి. ఇప్పుడే మిగతా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా చూశారండి. చూసే వాళ్ళు కూడా నిరసన చెప్పారండి. మా బాధ ఏంటంటే స్వతంత్రం తెచ్చిన మన ముఖ్యుల్లో అల్లూరు సీతారామరాజు గారు ఇంత చేస్తే ఆ రూదర్ఫర్డ్ కాదు చంపడం, ఇక్కడ ఉన్న విగ్రహాలని ధ్వంసం చేసి మా మనసుకి ఎంతో బాధ పెట్టాడండి. ఆఖరిగా చెప్పేది ఏంటంటే 31st నైటు జనవరి 1 వస్తుంది, ఇది అందరికీ మంచి రోజులు అందరికీనని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే రోజుల్లో మా గ్రామస్తులందరూ చాలా బాధతో ఉండవలసి వచ్చింది. ఈ కొత్త సంవత్సరం మాకు ఎందుకు వచ్చిందో మాకు ఇది తెలియలేదు. అందు గురించి కనీసం మ్యారేజ్ వాటికి సంబంధించింది ఎంతో జనవరి 14న మా ఊర్లో సీతారామరాజుకి సంబంధించింది పండగ కింద చేసి అన్ని గ్రామాల నుంచి మా ఊరు వస్తారండి. ఆ రోజు ప్రతి ఊరు వచ్చి సీతారామరాజుకి దండలు వేసి అప్పుడు ఈ మీటింగ్ పెడతామండి. ఇంత అలాగే మీటింగ్ పెట్టే విషయంలో కనీసం ప్రజలు కానీ వీళ్ళు కానీ భయభ్రాంతులే ఉన్నారండి. ఇలాగే జరిగితే రేపు మన పరిస్థితి ఏంటి? ఊర్లో ఉండాలా అక్కర్లేదా?